అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో గుండెకాయ ఒకప్పుడు ఎంత ఇంపార్టెంటో జీర్ణ వ్యవస్థ అంత బాగుంటేనే, అంటే గట్ హెల్త్ బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని బాగా నిర్ధారణ అయిపోయింది. సో ఇవాళ రోజుల్లో కాదు, 25 సంవత్సరాల క్రితమే గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో నిష్ణాతులయ్యి ప్రావీణ్యం సంపాదించి ఈ 25 ఏళ్లలో బహుశా 3 నుంచి 4 లక్షల మంది, తక్కువలో తక్కువ బహుశా ఈవెన్ 5 లక్షల మంది పేషెంట్లని చూడడమే కాకుండా 35,000 ప్రొసీజర్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి వారు చేశారు. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం ఐబీ డిపార్ట్మెంట్ యశోద హాస్పిటల్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ కిరణ్ పెద్ది గారు. ఇవాళ మనతో ఉన్నారు. వారి ప్రయాణం గురించి అండ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్ని మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ వెల్కమ్, థ్యాంక్ యూ అండి. సో డాక్టర్ కిరణ్ పెద్ది గారు, మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటారు? మీకు నిజంగానే అంటే అన్నవాయు మొదలుకొని మీకు జీర్ణకోశ వ్యవస్థ గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీ రొటీన్ అండ్ మీ చాయిసెస్ ఆఫ్ ఫుడ్స్ ఎలా ఉంటాయి? సో నా రొటీన్ అండి, నేను ఎవ్రీడే ఐ వేకప్ బై 5:30 and 5:30 to usually 6:37 వరకు I do some academic activities. I do a lot of teaching programs also. So I spend that morning చేసుకొని then I do about 40 minutes of gym and walking అట్లా చేస్తాను. ఓ, మీరే చేస్తారు? జిమ్ చేస్తారు? జిమ్ అండ్ వాకింగ్ చేస్తాను. బట్ 3 to 5 days in a week. 7 days చేయను, 3 to 5 days అయితే అవుతుంటుంది. ఒక 2 days గ్యాప్ వస్తుంటుంది, 2-3 days. దెన్ ఇంకా హాస్పిటల్ రెడీ అయిపోయి హాస్పిటల్ రావడం. బ్రేక్ఫాస్ట్ ఐ యూజువల్లీ ఈట్ ఓట్స్ విత్ సమ్ ఫ్రూట్ అండ్ అది నా స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్. ఓట్స్ అండ్ ఫ్రూట్ స్టాండర్డ్. అండ్ సమ్టైమ్స్ ఐ డూ ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటాను అండ్ విత్ నట్స్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్ టుగెదర్. అండ్ లంచ్లో మా మిసెస్ ఇంకా చేస్తాను, షీఈ్ వెరీ పర్టికులర్ విత్ డైటరీ చాయిసెస్ కూడా అనమాట. మిసెస్ కూడా డాక్టరా సార్? మిసెస్ డాక్టర్ కాదు, తన ఐటీ, బట్ షీఈ్ నాట్ వర్కింగ్ హియర్. షీ యూస్ టు వర్క్ ఇన్ యూకే. సో తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో బాయిల్డ్ వెజిటబుల్స్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ అన్ యాపిల్. దిస్ ఇస్ మై స్టాండర్డ్ లంచ్. అండ్ ఈవినింగ్ వచ్చేకల్లా ఐ ఈట్ చికెన్ అండ్ గ్రిల్ చికెన్ కానీ ఫిష్ కానీ. అది బై 7-7:30 I make sure I eat it. But of course 20% of the time, because of our hectic schedule, 100% ఈ టైం టేబుల్ ఫాలో అవుతుందని చెప్పలేము. బట్ 80% of the time I follow this time table. But my sleep is usually late. By the time I finish work and all, I sleep by 11-11:30. And so sleep is around 6.5 hours is good enough for me. But I advise people to spend 7 hours for sleep at least. 7 hours అయినా ఉండాలి. 7 hours ఉండాలి. సో మీరు కూడా అంటే ఈ 1 gram ఆఫ్ ప్రోటీన్ పర్ కిలో ఆఫ్ బాడీ వెయిట్ అది ఫాలో అవుతారా? నేను పర్సనల్గా ఫాలో గాను, బట్ ఐ టెంట్ టు మేక్ షూర్ దట్ ఇట్స్ హెల్దీ డైట్ ఉంటుంది. బట్ అన్నం, పప్పు, సాంబారు అని తినేస్తారా? రైస్ తక్కువ తీసుకుంటాను, నేను చాలా తక్కువ. పప్పు తీసుకుంటాను అండ్ ప్రోటీన్స్, ఎగ్ వైట్స్ ఎక్కువ తీసుకుంటాను. రైస్ తక్కువనే, వన్స్ ఇన్ 3-4 days. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత. అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign of health అని. సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటాం, ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ టు ఈట్ అండ్ హౌ టు లివ్ హెల్దీ. Sure, absolutely. Thank you so much, sir. Thank you very much.